నమస్తే తెలుగువారి మన సాక్షి న్యూస్. వెల్కమ్ టు ఎన్ఆర్ఐ కమ్యూనిటీ రౌండప్. అమెరికా నార్త్ కరోలినాలోని ర్యాలీలో ఏపీ మాజీ ప్రభుత్వ సలహాదారు పోతిరెడ్డి నాగార్జునరెడ్డి తెలుగు ఎన్ఆర్ఐలతో భేటీ అయ్యారు. తెలుగు అసోసియేషన్ ఫౌండర్ ఈశ్వర్రెడ్డి, సాంబశివారెడ్డి, శేఖర్, వెంకట్తో పాటు పలువురు ఎన్ఆర్ఐలతో ఆయన ముచ్చటించారు. ఈ సందర్భంగా అమెరికాలో తెలుగు అసోసియేషన్ చేస్తున్న కార్యక్రమాలను నాగార్జునరెడ్డి కొనియాడారు. తెలుగు సంప్రదాయాలు పాటిస్తూ సంక్రాంతి, ఉగాది, బతుకమ్మ పండుగలను సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తుంది అన్నారు. అక్కడ ఉన్న చిన్న పిల్లలకి తెలుగు నేర్పించడానికి స్కూల్ ఏర్పాటు చేయటం, యూత్ కెరియర్ ప్రోగ్రాంలు, అన్నదాత ఫుడ్ డొనేషన్లు, ఇండియాలో ఉన్న బీదవారికి సహాయం చేయడం వంటి సేవలు మరవలేనివని నాగార్జునరెడ్డి ప్రశంసించారు. మన తెలుగు అసోసియేషన్ ఫౌండర్ ఈశ్వర్ రెడ్డి గారితోనూ, సాంబశివారెడ్డితో గాను, మరి ఇక్కడ కొంతమంది ఎన్ఆర్ఐలతో కలిసి ఈరోజు మాట్లాడడం జరిగింది. మన తెలుగు అసోసియేషన్ ద్వారా ఇక్కడ అమెరికాలోని ఈ నార్త్ కరోనాలో చాలా కార్యక్రమాలు వీళ్ళు చాలా ఏళ్ళ నుంచి కూడా ఇక్కడ చేస్తున్నారు. మన తెలుగు సంప్రదాయ ప్రకారం సంక్రాంతి కానీ, ఉగాది కానీ, మరి అదేవిధంగా బతుకమ్మ పండుగ కానీ, ఇటు ఆంధ్ర తెలంగాణకు సంబంధించి ప్రతి పండుగను బాగా అత్యంత గొప్పగా ఒక తెలుగు సంప్రదాయ ప్రకారం చేయడం, మరి అదేవిధంగా తెలుగు ఇక్కడ పుట్టినటువంటి వాళ్ళు తెలుగు నేర్చుకునేదానికి ఒక స్కూల్ను పెట్టి తెలుగు విద్యార్థుల కోసం, అంటే తెలుగు సబ్జెక్టు నేర్చుకునే దానికోసం, తెలుగు మాట్లాడేదాని కోసం కూడా వీళ్ళు ఒక స్కూల్ను కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. యూత్ కెరియర్ ప్రోగ్రామ్ కూడా ఏర్పాటు చేసి వాళ్ళకు కూడా యూత్కు సంబంధించి అనేక విషయాలు వాళ్ళకు కూడా బాగా భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు కూడా చేయడం కూడా జరుగుతూ ఉంది. మహిళలకు సంబంధించి కూడా ఇక్కడ అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది ఈ తెలుగు అసోసియేషన్ ద్వారా. మరి అన్నదాత డొనేషన్స్ ఆ కార్యక్రమం కూడా చేస్తున్నారు. మరి ఇండియాలో ఉన్నటువంటి చాలా బీదవాళ్ళు ఎవరైనా ఉంటే ప్రమాదవశాత్తు కానీ, విద్యాపరంగా కానీ ఏదైనా ఉన్నా కూడా చాలా మందిని కూడా వీళ్ళ దృష్టికి వచ్చినప్పుడు ఇక్కడ చాలా మందిని ఆదుకోవడం కూడా జరిగింది. కాబట్టి ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి మన ఈశ్వరెడ్డి గారు కావచ్చు, ఆయనకు సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి, ఎన్ఆర్ఐలందరికీ కూడా నేను నాగార్జున రెడ్డి, మాజీ ప్రభుత్వ సలహాదారు, పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ ఏపీ, నేను నిజంగా చాలా గర్వపడుతున్నా. ఈరోజు ఇక్కడ వీరందరినీ కలిసినందులకు. మరి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు కూడా చూస్తే అందరూ కూడా చాలా బాధపడుతున్నారు. చంద్రబాబుకు జగన్మోహన్ రెడ్డికి ఉన్న తేడా ఏమంటే, చంద్రబాబు గారు చెప్పింది చేయడు, జగనన్న చెప్పింది చేస్తాడు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఆ విధంగా ఉంది. ఆయన కూడా, చంద్రబాబు గారు కూడా బాగా ఆలోచించినట్లుంది. ఎందుకంటే జగనన్న ఇన్ని పథకాలు ఇచ్చి ఆయన ఓట్లు వేసారా, గెలిపించారా, మనం వేయకపోతే ఇప్పుడు ఏం మనం దిగిపోయేది ఉంది 5 ఏళ్ళు అని చెప్పేసి అని ఆయన పథకాలన్నీ కూడా సూపర్ 6 అనేటి కూడా ఆపివేయడం కూడా జరిగింది. కాబట్టి విద్యాపరంగా చూసినా కూడా తెలుగు మీడియం మళ్ళీ ఇంగ్లీష్ మీడియం తీసేసి ఆంధ్రప్రదేశ్లో ఈ తెలుగు మీడియాన్ని పెట్టేటట్టు చేస్తున్నారు. నాడు నేడు ద్వారా జగన్మోహన్ రెడ్డి చేసిన ఆ వ్యవస్థను మహోన్నత స్థితికి తెస్తే ఈయన తూట్లు పడడం జరుగుతూ ఉంది. మరి ఆరోగ్యశ్రీని పూర్తిగా తీసేయడం జరుగుతూ ఉంది. 25 లక్షల వరకు జగనన్న ఆరోగ్యశ్రీకి ఇస్తే ఇప్పుడు కేవలం 2.5 లక్ష అది ప్రైవేటు బీమా సంస్థకు ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి ఎన్ని ప్రజలు, ఎందుకంటే రాజకీయంగా మేము మాట్లాడదలుచుకోలే, కాకపోతే ప్రజలే గ్రహిస్తున్నారు. ప్రజలే సరైన టైంలో సరైనటువంటి వాళ్ళకే గుర్తొస్తుంది, వాళ్ళే సరైన తీర్పు ఇస్తారని చెప్పేసి. మరి ముఖ్యంగా మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మన ఈశ్వరెడ్డి గారికి, సాంబశివారెడ్డి గారికి, ఇక్కడ పాల్గొన్న మిత్రులకు అందరికీ కూడా మరొకసారి నేను నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. నమస్తే. అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆటా నూతన అధ్యక్షుడిగా జయంత్ చెల్లా బాధ్యతలు స్వీకరించారు. లాస్ వెగాస్ లో జరిగిన ఆటా బోర్డు సమావేశంలో ప్రస్తుత అధ్యక్షురాలు మధు బొమ్మినేని చేతుల మీదుగా జయంత్ చెల్లా నూతన ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించారు. ప్రెసిడెంట్ ఎలెక్ట్ గా అనిల్ బొద్దిరెడ్డిని ఆటా బోర్డు ఎన్నుకుంది. ఈ సమావేశానికి యుఎస్ లోని అన్ని ప్రాంతాల నుంచి ఆటా డైరెక్టర్లు, సలహాదారులు, మాజీ అధ్యక్షులు, స్టాండింగ్ కమిటీ సభ్యులు, ఇతర ప్రతినిధులు హాజరయ్యారు. అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆటా నూతన కార్యవర్గం ఎంపికైంది. ఆటా నూతన అధ్యక్షుడిగా జయంత్ చెల్లా బాధ్యతలు స్వీకరించారు.
లాస్ వెగాస్లో జరిగిన ఆటా బోర్డు సమావేశంలో ప్రస్తుత అధ్యక్షురాలు మధు బొమ్మినేని చేతుల మీదుగా జయంత్ చెల్లా నూతన ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించారు. జయంత్ చెల్లా ఆటాలో చురుగ్గా ఉండడంతో పాటు సంస్థలో అనేక పదవుల్లో సేవలందించారు. హైదరాబాద్కి చెందిన జయంత్ వర్జీనియాలో నివసిస్తున్నారు. ఆయన ప్రెసిడెంట్ పదవిలో 2 ఏళ్లు కొనసాగుతారు. అనిల్ పొద్దిరెడ్డిని కాబోయే ప్రెసిడెంట్గా ఆటా బోర్డు ఎన్నుకుంది. ఈ సందర్భంగా అనిల్ పొద్దిరెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. ప్రెసిడెంట్ ఎలెక్ట్గా ఎన్నుకున్నందుకు ఆయన బోర్డు సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. వీరితో పాటు కొత్తగా ఎన్నుకోబడిన సభ్యులు బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల ఆటాలోని బోర్డ్ ఆఫ్ ట్రస్టీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఎన్నికైన బోర్డు సభ్యులందరూ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సమావేశానికి అమెరికాలోని అన్ని ప్రాంతాల నుంచి ఆటా డైరెక్టర్లు, సలహాదారులు, మాజీ అధ్యక్షులు, స్టాండింగ్ కమిటీ సభ్యులు, ప్రాంతీయ సమన్వయకర్తలతో పాటు ఇతర ప్రతినిధులు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా భవిష్యత్తు లక్ష్యాలను నూతన అధ్యక్షుడు వెల్లడించారు. ఆటా సభ్యులంతా నిబద్ధత, ఐక్యత, బాధ్యతగా సమాజ సేవలో ముందుండాలని తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో మరింతగా ఆటా తరపున సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలను ప్రోత్సహించడం, సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యాన్ని పెంచడం, ఇతర సేవా కార్యక్రమాలు విస్తరించడంపై దృష్టి సారిస్తాను అని జయంత్ చెల్లా పేర్కొన్నారు. సాక్షి ప్రేక్షకులకు నేను జయంత్ రెడ్డి చల్లా, వర్జీనియా, USA నుండి ఈ రోజే నేను అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేశాము. సో 2 years క్రితము నేను ప్రెసిడెంట్ ఎలెక్ట్గా ఎన్నికయ్యాను. సో ప్రెసిడెంట్ ఎన్నికైన తర్వాత ఈరోజు లాస్ వేగస్లో జరిగిన బోర్డ్ మీటింగ్లో ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేశాము. సో ఆటాకు ఈ చేయడం చాలా గర్వకారణము. చాలా ఆటా పెద్ద వన్ ఆఫ్ ద లార్జెస్ట్ తెలుగు అసోసియేషన్స్ అమెరికాలో. అటువంటి దానికి ప్రెసిడెంట్ కావడము చాలా గర్వంగా ఉంది. సో దానికి చాలా కొత్త కొత్త ప్రోగ్రామ్స్, మంచి ప్రోగ్రామ్స్, ఇప్పుడు ఉన్న ప్రోగ్రామ్స్ ఇంకా అభివృద్ధి చేసి ఇంకా కొన్ని కొత్త ప్రోగ్రామ్స్ కూడా చేయాలని అనుకుంటున్నాము. ఎస్పెషల్లీగా మన యూత్ కొరకు, ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళ యూత్ కొరకు ఎటువంటి ప్రోగ్రామ్స్ చేస్తే వాళ్ళు ఆటాకు రావడం అవుతుంది, ఆటాలో పాల్గొనడం జరుగుతుంది అనే దానిపైన. అయినా ఇంకొకటి సేవా కార్యక్రమాలు, ఎటువంటి సేవా కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది. ఈ మధ్యన చాలా మంది ఇండియా నుండి స్టూడెంట్స్ H1B వీసా పైన వస్తున్నారు. వాళ్ళకి చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి, యాక్సిడెంట్స్ అవుతున్నాయి, కొన్ని సూసైడ్స్ అవుతున్నాయి, ఇటువంటి చాలా చాలా సంఘటనలు జరుగుతున్నది. వాటికి అవి జరగకుండా ఎటువంటి ప్రోగ్రామ్స్ చేస్తే, అది జరిగినప్పుడు ఎటువంటి ఆసరా చేస్తే బాగుంటుందని దానిపైన కూడా చాలా చేస్తున్నాము. సో సేవ తోటి, మరియు ఇంకా ఇక్కడ బిజినెస్, తెలుగు వాళ్ళ బిజినెసెస్ అందరినీ ఒక తాటిపై తీసుకొచ్చి ఒక తెలుగు చేంబర్ ఆఫ్ కామర్స్ అటువంటిది స్థాపించాలని కూడా ఆలోచిస్తున్నాము. సో ఈ రోజైన బోర్డ్ మీటింగ్లో మేము ఈ ప్రమాణ స్వీకారం చేసి ఇటువంటి కార్యక్రమాలకు ముందు వేస్తున్నాము. అందరికీ నమస్కారం. ముఖ్యంగా చూస్తున్న సాక్షి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు అనిల్ పొద్దిరెడ్డి. ఈ రోజే ఆటా బోర్డ్ మీటింగ్ జరిగింది. బోర్డ్ మీటింగ్లో మెజారిటీ సభ్యులు నన్ను నెక్స్ట్ ఆటా అధ్యక్షునిగా, అంటే ప్రెసిడెంట్ ఎలెక్ట్ ఫర్ దట్ ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు. సో ఈ రోజు లాస్ వెగాస్లో జయంత్ చెల్లా ఆధ్వర్యంలో బోర్డ్ మీటింగ్ నిర్వహించడం జరిగింది. సో దీంట్లో నూతనంగా ఎన్నుకున్న బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ప్రమాణ స్వీకారం చేశారు. దాని తర్వాత నూతన అధ్యక్షులు ఛార్జ్ తీసుకున్నారు. అండ్ దాని తర్వాత నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసి ఆటా బిజినెస్ రన్ చేశారు. సో ధన్యవాదాలు. అందరికీ నమస్కారము. సాక్షి ప్రేక్షకులందరికీ నా నమస్కారము. నా పేరు మధు బొమ్మినేని, అమెరికా తెలుగు సంఘం మాజీ అధ్యక్షురాలిని. ఈరోజు లాస్ వేగస్లో సీజర్ ప్యాలెస్లో ఆటా బోర్డ్ మీటింగ్ జరిగింది. ఇందులో ప్రెసిడెంట్ దగ్గర నుండి ప్రెసిడెంట్ ఎలక్ట్కి ట్రాన్సిషన్ అవ్వడం కూడా జరిగింది. జయంత్ చెల్లా గారు అధ్యక్షత వహించారు. అందులో కొత్తగా ఎలక్ట్ అయిన కార్యవర్గ బృందం అంతా కూడా ఈరోజు స్వేరింగ్ ఇన్ సెరమోనీలో పాల్గొని ముందు ఏం చేయాలి అనేది కూడా చర్చించడం జరిగింది. ఈ కొత్త కార్యవర్గ బృందానికి, జయంత్ చెల్లా గారికి, అట్లాగే ఎగ్జిక్యూటివ్ కమిటీ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ, వారి టర్మ్ ఎంతో విజయవంతంగా జరగాలని, ఆటా అభివృద్ధి ఎంతో చెందాలని, గొప్ప ఎత్తులు ఎదగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వ్యూవర్స్ అందరికీ నమస్కారం. నేను కృష్ణ రంగరాజు, ఇక్కడ లాస్ వెగాస్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా.
అక్కడ నుండి మాట్లాడుతున్నాను. యాక్చువల్గా ఈరోజు అమెరికన్ తెలుగు అసోసియేషన్ది బోర్డ్ మీటింగ్ అయింది ఇక్కడ. That board meeting was attended by 30 board of trustees, those who are elected recently in general elections, and one was absent but 30 were attended, and the new board of trustees who got elected వాళ్ళందరికీ ఈరోజు ప్రమాణ స్వీకారం జరిగింది. అట్లాగే మిగతా కాన్ఫరెన్స్ గురించి, అంతకుముందు అట్లాంటాలో జరిగిన కాన్ఫరెన్స్ గురించి కానీ, దాని ఖర్చులేంటి, దాని ఎంత ఎక్సెస్ అయింది ఏంటి, ఎక్సెస్ ఎక్స్పెండిచర్ అయింది ఏంటి, ఇలాంటివన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగింది. అట్లాగే మళ్ళీ బోర్డు అడ్జర్న్ అయ్యి లంచ్ తర్వాత మళ్ళీ కండక్ట్ చేశారు. దాంట్లో కొత్త బోర్డు అందరూ కొత్తగా ఎన్నికైన సభ్యులందరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. దాని తర్వాత మళ్ళీ కొత్త బోర్డు మళ్ళీ ఫామ్ చేసుకుని అట్లాగే ప్రెసిడెంట్ని ఎన్నుకున్నారు. ప్రెసిడెంట్ అనిల్ ఫ్రమ్ అట్లాంటా, అండ్ ఈజ్ గాట్ ఎలెక్టెడ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఎలెక్ట్. అండ్ దెన్ కమిటీ అంతా, ఎగ్జిక్యూటివ్ కమిటీని కానీ, మళ్ళీ దీనికి సంబంధించిన అన్ని కమిటీస్ని కానీ, మెంబర్స్ని కానీ అందరినీ ఎన్నుకొని చాలా ఎక్సైటింగ్గా జరిగింది. అండ్ ఐ రియల్లీ విష్ ఆటా అమెరికన్ తెలుగు అసోసియేషన్ వెరీ గుడ్ లక్, అండ్ ఇట్లాగే దీని దినదినాభివృద్ధి జరగాలని నా మనసారా కోరుకుంటున్నాను. ఐ వాజ్ ఎక్స్ ట్రస్టీ ఇన్ దిస్, సో దట్స్ హౌ ఐ అటెండెడ్. మై టర్మ్ వాజ్ ఓవర్ ఆన్ 31st December 2024, బట్ ఐ ఎగ్జిటెడ్ అండ్ న్యూ బోర్డ్ టుక్ ఓవర్. థ్యాంక్ యూ. నా పేరు అరవింద్ రెడ్డి ముప్పిడి. ఈరోజు లాస్ వేగస్లో ఆటా బోర్డు మీటింగ్ జరుపుకున్నాము. ద బోర్డ్ ఎలెక్టెడ్ అనిల్ బోదిరెడ్డి ప్రెసిడెంట్ ఎలెక్ట్, అలాగే జయంత్ చెల్ల గారు ప్రమాణ స్వీకరించిన ప్రెసిడెంట్ లెక్క. సో కొత్త ట్రస్ట్ అందరూ ప్రమాణ స్వీకారం చేశారు. ఈరోజు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నన్ను బోర్డు ఎలెక్ట్ చేసినందుకు థ్యాంక్ యూ చెప్తున్నాను. నా పేరు విజయ్ రెడ్డి తూపల్లి ఫ్రమ్ కాలిఫోర్నియా. ఐఎమ్ ఏ కరెంట్ ఆటా బోర్డ్ ఆఫ్ ట్రస్టీ అండ్ యాజ్ వెల్ యాజ్ జాయింట్ ట్రెజరర్ ఫర్ ఆటా ఫర్ టర్మ్ 2025 to 2026. ఈరోజు ఇక్కడ మేము లాస్ వేగాస్లో మా ఆటా బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ అందరము కలిసి బోర్డు మీటింగ్ జరిగింది. విజయవంతంగా బోర్డు మీటింగ్ ముగిసింది. ఈరోజు కొత్త అధ్యక్షులు జయంత్ చెల్ల గారు అధ్యక్షులుగా వాళ్ళు బాధ్యతలు స్వీకరించారు. అట్లాగే ప్రెసిడెంట్ ఎలక్ట్గా అనిల్ బోదిరెడ్డి గారిని మరియు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. అందరికీ ఆటా బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ తరఫున, మా ఆటా మెంబర్స్ తరఫున ఈ బాధ్యతను అప్పగించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ టీటీఏ 2025-26 సంవత్సరాల పదవీ కాలానికి నూతన బోర్డు సభ్యుల్ని నియమించింది. ఇక టీటీఏ నూతన ప్రెసిడెంట్గా నవీన్ రెడ్డి మల్లిపెద్ది బాధ్యతలు చేపట్టారు. ఆయనతో పాటు ఎన్నికైన బోర్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. జాతీయ తెలంగాణ సంస్థ అయిన తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ టీటీఏ నూతన అధ్యక్షుడిగా నవీన్ రెడ్డి మల్లిపెద్ది ఎన్నికయ్యారు. లాస్ వెగాస్ వేదికగా జరిగిన టీటీఏ బోర్డు మీటింగ్లో ఈ ఎన్నిక జరిగింది. ఆయనతో పాటు ఎన్నికైన బోర్డు సభ్యులందరూ ప్రమాణ స్వీకారం చేశారు. సంస్థను అభ్యున్నతి కోసం తన సాయశక్తులా ప్రయత్నిస్తాను అని నవీన్ రెడ్డి పేర్కొన్నారు. తనను అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు అందరి నమ్మకాన్ని నిలబెట్టేలా సేవ చేస్తాను అన్నారు. తనను నమ్మి ఇంతటి బాధ్యత అప్పగించిన సంస్థ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలిపారు. టీటీఏ తరపున చేపట్టబోతున్న కార్యక్రమాలను వెల్లడించారు. సేవా డేస్తో పాటు 10వ వార్షిక వేడుకలను ఇండియాలో ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. టీటీఏ 2025-2026 సంవత్సరాల పదవీ కాలానికి నూతన బోర్డు సభ్యులను నియమించారు. టీటీఏ వ్యవస్థాపకులు డాక్టర్ పైళ్ల మల్లారెడ్డి, సలహా మండలి చైర్మన్ డాక్టర్ విజయపాల్ రెడ్డి, కో చైర్మన్ డాక్టర్ మోహన్ రెడ్డి, పటోల్లా సభ్యుడు భరత్ రెడ్డి మాదాది, అధ్యక్షులు నవీన్ రెడ్డి మల్లిపెద్ది, మాజీ అధ్యక్షులు వంశీరెడ్డి కంచరకుంట్ల ఈ సందర్భంగా కొత్త బోర్డు సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. హలో అండి, నా పేరు నవీన్ రెడ్డి మల్లిపెద్ది. నేను షార్లెట్ నుండి ఇవాళే ప్రెసిడెంట్గా ఓత్ తీసుకున్నాను. అండ్ ఇక్కడ లాస్ వేగస్లో ఫాంటెన్బ్లూలో ఇవాళ బోర్డు మీటింగ్ జరిగింది. ఈ బోర్డు మీటింగ్కి ఒక 250 నుంచి 300 మెంబర్స్ వచ్చినారు. అండ్ మా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అండ్ టీటీఏ ఫ్యామిలీ అందరూ వచ్చినారు. అండ్ ఇది సక్సెస్ఫుల్గా జరిగింది. సో ఇక్కడ జరిగిన బోర్డు మీటింగ్లో మేము చాలా విశేషాలు డిస్కస్ చేసాము. అండ్ కొత్త బోర్డుని, కొత్త ఈసీని ఎన్నుకోబడింది. అండ్ కొత్త ఈసీతో పాటు, కొత్త బీఓడీస్తో పాటు నెక్స్ట్ 2 years ఏం చేయాలి, ఎలా చేయాలి అని దాని గురించి డిస్కస్ చేయడము జరిగింది. అండ్ కొన్ని గోల్స్ పెట్టుకోవడము జరిగింది. సో ఇంతవరకు జరిగిన ప్రతి ఈవెంట్, ప్రతి ప్రోగ్రామ్స్ కంటిన్యూ చేస్తూ కొత్త ఇంప్రూవైజ్డ్ వర్షన్ని ఇంప్రూవ్ చేద్దామని అనుకుంటున్నాము. అండ్ ఈ తెలుగు కళల తోట, తెలంగాణ సేవల కోట అన్న నినాదంతో మొదలుపెట్టిన
టీటీఏ మా ఫౌండర్ పైలమల్లారెడ్డి గారు, అండ్ అడ్వైజరీ కౌన్సిల్ విజయపాల్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి పటోలా గారు, అండ్ భరత్ రెడ్డి మదారెడ్డి గారు, అండ్ శ్రీనివాస్ అను గారు, ఈ ఏసీ మెంబర్తో పాటు మా కొత్త ఎగ్జిక్యూటివ్ కమిటీకి థ్యాంక్ యూ చెప్తూ, బీఓడీస్, ఆర్వీపీస్, ఆర్సీస్, వాలంటీర్స్ అందరికీ థ్యాంక్ యూ చెప్తూ, అండ్ స్టాండింగ్ కమిటీ ఒకటి మేము నెక్స్ట్ బోర్డు మీటింగ్ లోపల చైర్స్, కో చైర్స్ని డిసైడ్ చేద్దామనుకుంటున్నాము. అండ్ ఇవాళ డిసైడ్ చేసిన దాంట్లో కొత్త చాప్టర్స్ బిల్డ్ చేయడము, ఉన్న వాటితో పాటు యాడ్ చేసి కొత్త చాప్టర్స్ అండ్ మెంబర్షిప్స్ ఉన్నదానికన్నా డబుల్ చేద్దామని అనుకుంటున్నాము. అండ్ ఇది 10th యానివర్సరీ అవ్వడము నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ 10th యానివర్సరీ మేము ఇండియాలో చేయాలని డిసైడ్ చేసుకున్నాము. సో సేవా డేస్తో పాటు సేవా డేస్ అయిపోయాక లాస్ట్ గ్రాండ్ ఫినాలే రోజు 10th యానివర్సరీ చేస్తాము. అది హోల్ డే ఈవెంట్ ఉంటుంది. సో అందరూ తప్పకుండా రావాలని కోరుకుంటూ, అండ్ మాతో పాటు వెంబడి నడుస్తున్న సాక్షి టీవీ అండ్ హోల్ మీడియా ఛానల్స్కి థ్యాంక్ యూ చెప్తున్నాము. అండ్ సేవా డేస్తో పాటు మాకు ఇక్కడ జరిగే కల్చరల్ ఈవెంట్స్కి కూడా మాతో పాటు ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ మాతో పాటు నడిచే ప్రతి ఒక్కరికి, వాలంటీర్స్కి థ్యాంక్ యూ వెరీ మచ్, అండ్ బీ విత్ అస్. థ్యాంక్ యూ వెరీ మచ్. గో టీటీఏ. ప్రియతమ అన్న, మా నాయకుడు, మా షార్లెట్, అండ్ ఇప్పుడు ఈరోజు టీటీఐ ఆర్గనైజేషన్కి ప్రెసిడెంట్గా ఓట్ సెరమనీ చేశారు. వి విష్ నవీన్ అన్న ఆల్ ద బెస్ట్. అండ్ వచ్చే 2 సంవత్సరాల్లో టీటీఏ ఎంటైర్ ఆర్గనైజేషన్తో పాటు షార్లెట్లో కూడా మల్టిపుల్ ప్రోగ్రామ్స్ చేద్దాం అనుకుంటున్నాం. బతుకమ్మ అండ్ అలై బలై, హోలీ, మల్టిపుల్ ఉమెన్ ఈవెంట్స్, సో ఇలా యూత్ ఈవెంట్స్. సో ఇవన్నీ నవీన్ అన్న లీడర్షిప్లో అన్ని కవర్ చేయాలనుకుంటున్నాము. We thank our BODs from Charlotte team, Srikanth Gali, Abhilash Mani Reddy, Nishant Sirikonda, and Naveen Devarapalli. Yeah, thank you. నమస్కారం అండి, నా పేరు మల్లారెడ్డి. సో నవీన్ గారి ఫ్రెండ్నే. సో మీ అందరం కూడా నవీన్ గారి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ. ఎస్, వీ కేమ్ హియర్ ఫర్ టీటీఏ బోర్డ్ మీటింగ్. సో నిజంగా ఏ ఆర్గనైజేషన్ అయినా కూడా ఒక 10 సంవత్సరాలు పెట్టి దాన్ని సక్సెస్ చేసి నిజంగా నిలబడి ఇన్ని కన్వెన్షన్స్ చేసి ఒక దశాబ్ద కాలం పూర్తి చేసుకుంది ఒక నాన్ ప్రాఫిట్ సేవా కార్యక్రమాలు అంటే అది నిజంగా అచీవ్మెంట్స్. వాళ్ళను అప్రిషియేట్ చేయాల్సిందే. వాళ్ళందరికీ, బోర్డు మెంబర్స్కి, ఎగ్జిక్యూటివ్ టీమ్కి, సో ప్రతి ఒక్కరికి స్పెషల్ థ్యాంక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ టైంని ఇంత కేటాయించి బ్యాక్ సేవా డేస్ చేస్తూ వాళ్ళు ఇంత జనాలందరికీ వాళ్ళు నిజంగా రోల్ మోడల్గా ఉన్నారు. బట్ కానీ ఈరోజు నిజంగా నవీన్ గారు ప్రెసిడెంట్ అయిన సందర్భంగా మేమందరం ఇక్కడికి వచ్చాం. టుడే ఈజ్ లైక్ ఎ ఫెస్టివల్ డే ఫర్ అస్. అంటే ఒక ఫ్యామిలీ ఫంక్షన్ లాగా అనిపించింది. బట్ ఫస్ట్ టైం ఇన్ మై 20 years ఆఫ్ లైఫ్ టుడే ద హోల్ డే ఈజ్ లైక్ ఇట్ వాజ్ లైక్ ఎ ఫెస్టివల్ మూడ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అన్న. నిజంగా దిస్ ఇస్ ద మోస్ట్ వెరీ హ్యాపీయెస్ట్ డే. నిజంగా ఏ ఆర్గనైజేషన్ అయినా నిజంగానే ఒక దశాబ్ద కాలం పూర్తి చేసుకుంది. నిజంగా ఆ టైంలో వచ్చే ప్రెసిడెంట్ ఛాలెంజింగ్ రోల్స్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. కానీ నిజంగా టీటీఐకి ఇట్స్ బ్లెస్డ్ టు హ్యావ్ లైక్ నవీన్ రెడ్డి గారి ప్రెసిడెంట్ 10 years పూర్తి చేసుకుని ఈ టైంలో రావడము. అన్డౌటెడ్లీ ఈ ఆర్గనైజేషన్ ఇప్పుడు ఉన్న లెవెల్కి మళ్ళీ ఒక 4-5 times వెళ్ళిపోతుంది ఈ 2 yearsలో. సో నో డౌట్ ఎట్ ఆల్. సో మళ్ళీ నాకు స్పెషల్ థ్యాంక్స్ నిజంగా నవీన్ రెడ్డి లాంటి వాళ్ళని సెలెక్ట్ చేసి 10 years సందర్భంగా. సేమ్ టైం అన్న ఫ్రెండ్స్ అందరు కూడా వచ్చారు. సో వెరీ 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 హ్యాపీ టు బీ హియర్. అండ్ స్పెషల్లీ ఇండియా నుంచి మదన్ వచ్చారు. సో అందరు నిజంగా ఒక ఫ్యామిలీ లాగా ఉంది. సో నిజంగా ప్రతి ఆర్గనైజేషన్ కూడా ఇలా నాన్ ప్రాఫిట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కనెక్ట్ చేసి ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ అయ్యేలాగా చేస్తున్నారు. స్పెషల్ థ్యాంక్స్ టు నవీన్ అన్న గారికి అండ్ ద హోల్ టీమ్. ఎక్కడెక్కడి నుంచి వచ్చారు, ఇండియా నుంచి అక్రాస్ 50+ states నుంచి వచ్చారు ఇక్కడికి. సో నిజంగా టీటీఏ బోర్డ్ మెంబర్స్కి అండ్ ఎస్పెషల్లీ వాళ్ళ మేనేజ్మెంట్కి, మా అందరికీ వాళ్ళు ఇక్కడ పిలిచి, వేగస్కి పిలిచి ఇంత మంచి ఫెసిలిటీస్ ఇచ్చి ఇది వాళ్ళ ఫుల్లీ ద హోల్ డేస్ ఒక ఫ్యామిలీ స్పెండ్ లాగా చేసే అవకాశం ఇచ్చినందుకు స్పెషల్గా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ ద హోల్ టీమ్, ఈసీ టీమ్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అండ్ ప్రెసిడెంట్ గారికి. వీఆర్ విత్ దెమ్. అండ్ ఏ కార్యక్రమం చేసినా కూడా మేము తన వెంట ఉంటాం నెక్స్ట్ 2 years. ఆబ్వియస్లీ వెరీ వెరీ హ్యాపీ టు సపోర్ట్ హిమ్. థ్యాంక్ యూ ఆల్. ఈరోజు తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్లో ఎన్నికలు జరిగినాయి. ఇక్కడ అందరూ కూడా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ని, ఎగ్జిక్యూటివ్ కమిటీని, ఎక్స్టెండెడ్ ఎగ్జిక్యూటివ్ కమిటీని ఎన్నుకోవడం జరిగింది. అంతేకాకుండా ముఖ్యమైన అంశాలు సో కమిటీల గురించి మా కవిత గారు చెప్పారు. నేను ఫర్దర్ ప్రోగ్రామ్స్ గురించి మాట్లాడదలుచుకున్నాను. ఈరోజు గౌరవనీయులైనటువంటి మల్లన్న గారి ఆధ్వర్యంలో, విజయపాలన్న గారి ఆధ్వర్యంలో అండ్ భరత్ అండ్ మోహన్ గారి ఆధ్వర్యంలో నవీన్ ప్రెసిడెంట్ సమక్షంలో జరిగినటువంటి నిర్ణయంలో మొదటిది
10వ సంవత్సరం సెలబ్రేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇండియాలో ఘనంగా చేయాలని, దాంతోపాటు సర్వీస్ చేయాలని, ముఖ్యంగా లింబ్, తర్వాత వీల్ చైర్స్, తర్వాత అక్కడ ఉన్నటువంటి అవసరాలకు అనుగుణంగా సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తూ దాంతోపాటు ఈ 10 years సెలబ్రేషన్ చాలా ఘనంగా జరపాలని నిర్ణయించారు. అంతేకాకుండా నెక్స్ట్ బోర్డు మీటింగ్ వచ్చేసి డాలస్లో పెట్టాలని ప్రెసిడెంట్ నవీన్ మల్పెద్ది గారు నిర్ణయించారు. దానికి అందరూ కూడా ఒప్పుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి కన్వెన్షన్ 26లో జరగబోయేటువంటి కన్వెన్షన్ గురించి చర్చలు జరిగినాయి. భవిష్యత్తులో ఇంకా దాన్ని ఘనంగా చేయాలనేటువంటి ఏర్పాట్ల కోసం మాట్లాడడం జరుగుతుంది. ఈ విధంగా ఈరోజు ఈ వేగాస్లో జరిగినటువంటి మీటింగ్ కోసం అన్ని రాష్ట్రాల నుంచి, అమెరికాలో ఆల్ స్టేట్స్ నుంచి దాదాపు 250 నుంచి 300 మంది వచ్చారు. చాలా గ్రాండ్గా జరిగినటువంటి మీటింగ్ మా అందరి సమక్షంలో సక్సెస్ అయింది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీవన్ హూ అటెండెడ్ ద ఈవెంట్, అండ్ టుడే we are really completed successful the event. Thank you very much. Namaskaram, my name is Raghav Reddy. I am a graphic designer. I work in Hollywood in movies and TV shows, and today I got an opportunity to see the event of TTA board meeting community, and I'm really grateful to the committee to elect Naveen uncle as president for the next 2 years. Congratulations, uncle. Thank you. I have just met him like last month, and I have learned so much from him, the personality he carries, the leadership qualities he have, and I'm just trying to learn every day from him that how we as a youth can support and like contribute to his vision. అందరికీ నమస్కారం అండి. నా పేరు పృథ్వీ చింతరెడ్డి, న్యూ జెర్సీ నుంచి. ఈరోజు ఇక్కడ లాస్ వేగస్లో ఫౌంటైన్ బ్లీ హోటల్లో టీటీఏ బోర్డ్ మీటింగ్ జరగడం అయింది. దాన్ని అటెండ్ అవ్వడానికి అంత ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరం వచ్చాము. స్పెషల్గా కొత్త ప్రెసిడెంట్ని ఎన్నుకోవడము, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ని ఎన్నుకోవడము, ఒక అడ్వైజరీ మెంబర్ కూడా జాయిన్ అవ్వడము, అదంతా జరిగింది. ఇట్ వాజ్ అ వెరీ 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 ఫెస్టివ్ మూమెంట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్, అండ్ స్పెషలీ నవీన్ రెడ్డి, న్యూ ప్రెసిడెంట్ ఫర్ 25-26, అండ్ వీఆర్ విత్ యూ. థ్యాంక్ యూ. సో ఆ సపోర్ట్ ఈ ఆర్గనైజేషన్ చేసే యాక్టివిటీస్ ఆల్రెడీ లాస్ట్ 10 years నుంచి చేస్తున్నారు. ఆ వాటిని ఇంకా బిల్డ్ చేసి కొత్త కొత్త చాప్టర్స్ అవన్నీ ఇంట్రడ్యూస్ చేయాలని ఈరోజు డిసైడ్ చేసుకోవడం జరిగింది బోర్డులో. సో దానికి సపోర్ట్ చేయడానికి మేమందరం రెడీగా ఉన్నాము అని చెప్పడానికి మేము అక్కడి నుంచి రావడం జరిగింది. ఒక కొత్త విషయం ఏంటంటే, యూజువల్గా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్, ఈ బీఓడి మీటింగ్స్కి మోస్ట్ ఆఫ్ ద టైం ఓన్లీ టీమ్స్ వచ్చేవి. ఈసారి ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్, ఫ్రెండ్స్ అందరము వచ్చాము. దాదాపుగా 250 మంది ఈరోజు ఈ బీఓడి మీటింగ్లో పాల్గొనడం జరిగింది, విచ్ ఈస్ ఐ థింక్ ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ టీటీఏ. లాస్ట్ ఒక 4-5 మీటింగ్స్ నేను అటెండ్ అయ్యి ఉన్నాను టీటీఏవి, బట్ దిస్ వాజ్ టోటల్లీ డిఫరెంట్ అండ్ చాలా మంచిగా జరిగింది. అండ్ మా సపోర్ట్ అదర్ టోటల్ న్యూ టీమ్ చాలా యూత్ మెంబర్స్ జాయిన్ అయ్యారు. సో వాళ్ళతోటి ఐ థింక్ నెక్స్ట్ 2 years ఈస్ గోయింగ్ టు బి ఎ వండర్ఫుల్ టైమ్ ఫర్ టీటీఏ. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నవీన్ టీటీఏ ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయిన సందర్భంగా ఆయనను అభినందించడానికే నేను ఇక్కడికి వచ్చాను. నవీన్ ఇలాంటివి ఇంకా ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటూ నవీన్కు అభినందనలు తెలుపుతున్నా. అలాగే టీటీఏ బోర్డ్ ఆఫ్ మెంబర్స్ అందరికి కూడా, కొత్తగా ఎలక్ట్ అయిన మెంబర్స్కి అందరికి కూడా నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నేను లాస్ట్ ఇయర్ టీటీఏ సేవా డేస్ టైంలో నేను హైదరాబాద్లో చాలా ప్రోగ్రాంలో వాళ్ళ ఎంబడి పాల్గొనడం జరిగింది. దాంట్లో వాళ్ళు చేస్తున్న సేవా కార్యక్రమాలు చూసి నాకు చాలా సంతోషం వేసి, వాళ్ళు ఇక్కడ ఎంతో విలువైన సమయాన్ని ఇక్కడ వదిలిపెట్టి కూడా హైదరాబాద్కి వచ్చి సేవా కార్యక్రమాలు చేసుకుంటాం. మన తెలంగాణలో ఎన్నో విలేజెస్లో, ఎన్నో డిస్టిక్లలో వీళ్ళు కార్యక్రమాలు చేస్తారు. అదంతా చూసి నాకు చాలా సంతోషం అనిపించింది. అందుగురించే నేను ఈరోజు నవీన్ ప్రెసిడెంట్ ఎలక్ట్ అయినందుకు ఇక్కడ అభినందించడానికి వచ్చి, రేపు ఫ్యూచర్లో వాళ్ళు తెలంగాణ చేసే ఏ ప్రోగ్రాంకైనా కూడా నేను ప్రతి దానికి వాళ్ళకు అండగా ఉండి సపోర్ట్ చేస్తా అని తెలియజేయడానికే ఇక్కడికి వచ్చాను. నవీన్, కంగ్రాచులేషన్స్. నువ్వు ఏ ప్రోగ్రామ్ చేసినా కూడా నేను నీ ఎంబడి ఉండి ఈ 2 సంవత్సరాలు నువ్వు ఏ ప్రోగ్రామ్ చేసినా నీ ఎంబడి నేను ఉండి అన్ని సక్సెస్ చేస్తా తెలంగాణలో అని చెప్పి తెలియజేస్తాను. మా బ్రదర్ ప్రెసిడెంట్ అయినందుకు సపోర్ట్ చేయడానికి వచ్చినాము మెయిన్ నుంచి. అండ్ I have to say 2 things. One, I'm not biased. I'm being biased, but I truly believe this, that he enjoys working for people. He enjoys serving people. And the second thing, he does everything very smoothly with love and kindness. Like he makes things work. So he does wonders. So we all are there to support you. And I strongly believe
that the whole team will be with you for 2 years. I have strong confidence. I have a lot of confidence in that. Thank you. టొరంటోలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. తెలంగాణ కెనడా అసోసియేషన్ ఆధ్వర్యంలో తీన్మార్ సంక్రాంతి వేడుకలను విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలకు అనూహ్య స్పందన వచ్చింది. తెలంగాణ కెనడా అసోసియేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. టొరంటోలో తీన్మార్ సంక్రాంతి వేడుకలకు ప్రవాసులు భారీగా తరలివచ్చారు. కమిటీ కార్యదర్శి శంకర్ భరద్వాజ ఈ వేడుకలను ప్రారంభించారు. గుప్తేశ్వరి వాసిపిల్లి, పద్మజ వరద, సమతా కాకర్ల, కస్తూరి చటర్జీ, మాధురి చాతరాజు పలువురు జ్యోతి ప్రజ్వలన చేశారు. గణేశావందనంతో సంక్రాంతి సంబరాలు ప్రారంభించారు. తెలంగాణ కెనడా అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆధ్వర్యంలో బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ మరియు వ్యవస్థాపక సభ్యుల సహకారంతో ఈ సంబరాలను విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఫ్యాన్సీ డ్రెస్, డ్రాయింగ్, ముగ్గులు మరియు వంటల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను శ్రీమతి గుప్తేశ్వరి వాసిపిల్లి పర్యవేక్షించారు. వివిధ విభాగాలలో జరిగిన పోటీలకు, సాంస్కృతిక కార్యక్రమాలకు అనూహ్యమైన స్పందన లభించింది. ఇక గెలిచిన వారందరికీ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి రుచికరమైన భోజనం అందించారు. కార్యక్రమంలో భాగంగా 100 మందికి పైగా చిన్నారులకి భోగిపళ్ళు పోసి ఆశీర్వచనాలు అందించారు. అలాగే టీసీఏ స్పాన్సర్ ఎన్సీపీఎల్ అధినేత రాంబాబు వాసిపిల్లి 2025 టొరంటో తెలుగు క్యాలెండర్ను ఆవిష్కరించి కమిటీ సభ్యులకు అందజేశారు. తెలంగాణ పండుగలు, సాంప్రదాయాలను భావితరాలకు తెలియజేసి ముందుకు తీసుకెళ్లడానికి ఇలాంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయని తెలంగాణ కెనడా అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాస్ మన్నెం అన్నారు. ఈ సందర్భంగా పలువురిని సాల్వాతో సత్కరించి టీసీఏ మెమొంటోలు అందించారు. తీన్మార్ సంక్రాంతి వేడుకల్లో పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అమెరికాలో దట్టమైన మంచు తుఫాన్ కురుస్తుంది. న్యూజెర్సీ, న్యూయార్క్ తో పాటు పలు రాష్ట్రాల్లో మంచు తుఫాన్ విధ్వంసం సృష్టిస్తుంది. వింటర్ స్టోర్మ్ కారణంగా హైవేలపై అడుగుల కొద్దీ మంచు పేరుకుపోయింది. రోడ్లపై గుట్టలు గుట్టలుగా మంచు పేరుకుపోవడంతో వాహనాలు ముందు కదలలేక ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో రోడ్లపై దట్టంగా మంచు పేరుకుపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అమెరికాలో మంచు తుఫాన్ గజగజలాడుతోంది. పలు రాష్ట్రాల్లో మంచు తుఫాన్ భారీ విధ్వంసం సృష్టించింది. న్యూజెర్సీ, న్యూయార్క్ రాష్ట్రాల్లో మంచు తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. న్యూజెర్సీతో పాటు పలు నగరాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో అంధకారం అలుముకుంది. రోడ్లపై మంచు పేరుకుపోవడంతో అత్యవసర సమయాల్లో అంబులెన్సులు సైతం రాలేని పరిస్థితి ఏర్పడింది. ఈ తుఫాన్ కారణంగా విమానాలు, రైళ్లు, ఇతర రవాణా సర్వీసులు కూడా రద్దు చేశారు. 1000కి పైగా వాహనాలు రోడ్లపై నిలిచిపోయాయి. ప్రధాన రహదారులు సైతం భారీ మంచుతో కప్పబడి ఉన్నాయి. అధికారులు నేషనల్ గార్డులను రహదారులపై మోహరించారు. మంచు తుఫానులు, హిమపాతం, తుఫానులు, చల్లటి గాలులు చలిని మరింత తీవ్రతరం చేశాయి. అంతేకాదు అనేక రాష్ట్రాల్లో ప్రమాదకర పరిస్థితులకు దారితీసింది. దశాబ్ద కాలంలో ఎన్నడూ చూడని విధంగా కొన్ని ప్రాంతాల్లో భారీ హిమపాతం కురుస్తుందని స్థానికులు చెబుతున్నారు. ఈ తుఫాన్ వల్ల అధిక స్థాయిలో మంచు, ఐస్, సబ్-జీరో ఉష్ణోగ్రతలు నమోదు కాబోతున్నాయి. ఇక మొత్తం 7 రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ ప్రకటించారు. అనేక ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వింటర్ స్టార్మ్ సుమారు 6 కోట్ల మంది అమెరికన్లపై తీవ్ర ప్రభావం చూపనుందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, భారీ మంచు తుఫాన్ నేపథ్యంలో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు హెచ్చరించారు. ఇది ఇవాల్టి ఎన్ఆర్ఐ కమ్యూనిటీ రౌండప్. కీప్ వాచింగ్ సాక్షి టీవీ.